పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు పురస్కరించుకొని గృహ నిర్బంధంలో ఉన్న డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి గృహంలో ఉన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు, మండల నాయకులు, ఎస్టీ ఎస్సీ బీసీ సెల్ అధ్యక్షులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారి సేవలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఏ ఒక్కరూ తెలుగువారు మర్చిపోలేనటువంటి సేవలు తెలుగు రాష్ట్రాలకు అందించారు. ఆయన సేవలను కొనియాడుతూ రాబోయే రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదును అంకితం చేయాలని మరియు జూన్ 4న ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని, నందమూరి తారక రామారావు గారి రామరాజ్యాన్ని తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి, మోడీ గారి ఆశీస్సులతోటి మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చుకోవడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా విజయం సాధిస్తున్నాము. మరి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి సహాయంతో మరి జూన్ 4న మనం గెలవబోతున్నాము. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా 20 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ జెండా నరసరావుపేటలో ఎగరలేదు. అటువంటి జెండాని మరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మీ చదలవాడ అరవిందబాబు రేపు జెండా ఎగరేస్తున్నాడు. మరి ప్రజల ఆశీస్సులతోటి, దీవెనలతోటి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం కాబట్టి తప్పనిసరిగా నరసరావుపేట ఎమ్మెల్యే టీడీపీ అరవిందబాబుని రాసుకోండి. అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, పల్నాడు జిల్లా 7 అసెంబ్లీ సీట్లు మనం గెలుస్తున్నాము. తప్పనిసరిగా 83లో ఏ ప్రపంచం అయితే ఉందో ఆ ప్రపంచనాన్ని 2024లో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యకర్తలు అండదండలతోటి, మహిళల అండదండలతోటి, జనసేన, బీజేపీ చేయూతనిచ్చి మనందరం కూడా ముందుకెళ్ళడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు చేసుకునే అవకాశం ఉంది. నరసరావుపేట గడ్డ మీద మీ చదలవాడ అరవిందబాబుని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించే బాధ్యత మీరు తీసుకున్నారు. మీ అందరికి కూడా మరొకసారి ఈయన ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నారు. జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ కోడెల, జోహార్ కోడెల, జిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ కోడెల, జోహార్ కోడెల, జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ అని ఎన్టీఆర్. వద్దులాలి తెలుగుదేశం పార్టీ, వద్దులాలి తెలుగుదేశం పార్టీ, వద్దులాలి తెలుగుదేశం పార్టీ.